ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్ చెప్పండి, ఓవైపు వైసీపీ ఈ యాక్ట్ ప్రజల కోసమే, ప్రజల భూమి రక్షించడానికి తీసుకొచ్చామని చెప్తుంది. మరోవైపు లేదు, ఈ యాక్ట్ ప్రజల భూమిలను దోచేయడానికి తీసుకొచ్చింది వైసీపీ అంటూ టీడీపీ ఆరోపిస్తుంది. అయితే మొత్తానికి రాజకీయ పరంగా ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు రమేష్? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రధానంగా ప్రజల ఆస్తులు, భూములు దోచుకోవడానికే ఈ చట్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిందని టీడీపీ ఆరోపిస్తూ ఉంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి సంబంధించి నిన్న ఈసీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈసీ కూడా ఈ దుష్ప్రచారం పైన చర్యలు తీసుకోవాలంటూ సిఐడిని ఆదేశించింది. సిఐడి ఈరోజు రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. ప్రధానంగా ఈ దుష్ప్రచారం వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు లోకేష్ కూడా ఉన్నారంటూ సిఐడి చంద్రబాబును A1గా, అదేవిధంగా లోకేష్ను A2గా పేర్కొంటూ కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారానికి సంబంధించి మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నిజంగా తెలుగుదేశం పార్టీ చెప్పినట్లు ప్రజలకు నష్టం జరుగుతుందా లేదా అనేది. సార్, ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున మీ పార్టీ పైన విమర్శలు చేస్తుంది. ప్రజల ఆస్తులు దోచుకోవడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఒక విమర్శ చేస్తూ ఉంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఇది చాలా అబద్ధం. 100% వీళ్ళు చేస్తున్నది దుష్ప్రచారం. దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది. దాంతోపాటుగా అజయ్ కల్లం గారు దీంట్లో ఉన్న అసలు నిజమేంటి, వీళ్ళు చేస్తున్న ప్రచారంలో ఉన్న అబద్ధం ఏంటనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే, వేరే ప్రయోజనాలు అనేవి ప్రజలకు ఏ విధంగానూ నష్టం లేదని తెలుసు. వీళ్ళు స్వలాభం కోసం, వీళ్ళ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఎలక్షన్లో ఏదోలాగా మోసం చేసి ప్రజల్ని అధికారం చేజిక్కించుకోవాలి, అధికార దాహంతో తప్ప దీంట్లో ఏ విధంగా నిజం లేదనేటటువంటిది నిర్ద్వందంగా తేలిపోయింది. దాని మీద ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు ఆధారాలు లేకుండా, అసలు ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదని చెప్పింది వాళ్ళకి తెలుసు, అది ప్రజలకు తెలుసు. అదేవిధంగా సర్వే కూడా, ఇంకా భూ సర్వే ఇంకా జరగలేదన్న విషయం వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ కూడా ఆల్రెడీ దీన్ని ఇంప్లిమెంట్ చేశారు, లేదంటే ఇంకో విధంగా ఇంకో భూములు లాక్కుంటారనేది అసలు ప్రపంచంలో ఎక్కడా ఈ విధంగా జరుగుతుందా? భూములు లాక్కోవడమే జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాల రూపంలో ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఇల్లు ఇచ్చి భూమి ఇచ్చిన సందర్భం ఏర్పడదు తప్ప 1 సెంటు వీళ్ళు భూమి ఇచ్చిన సందర్భం కూడా లేదు ప్రజలకి. ప్రజల దగ్గర నుంచి అమరావతిలో లక్షలాదిగా ఎకరాలని అధికార దాహంతో, లేదంటే వ్యాపార దాహంతో వాళ్ళు కుమ్మక్కై కుట్రలు చేసి ఆ భూములు లాక్కున్న సంగతి చూసాము. దాని కేసులన్నీ నడుస్తూ ఉన్నాయి, అమరావతికి భూముల కేసులు. అయినప్పటికీ స్టేలు తెచ్చుకొని బయట తిరుగుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మీద బురద జల్లాలి, ఏదో విధంగా 2 ఓట్లు తీసుకోవాలని అనుకుంటున్నాడు తప్ప ప్రజలు నమ్మరు, ప్రజలు మోసపోరు, ప్రజలు ఈ కుట్రలకు బలికారు. ప్రజలు విజ్ఞులు, ప్రజలు తెలివైన వాళ్ళు. వీళ్ళు చేస్తున్న కుట్రలన్నీ కూడా ప్రజలకు తెలుసు. నిన్న మీరు ఈసీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఈ దుష్ప్రచారానికి సంబంధించి. ఈసీ కూడా నిన్న సిఐడిని విచారణ జరిపించాలంటూ కూడా నిన్న ఆర్డర్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు కూడా సిఐడి చంద్రబాబు పైన, లోకేష్ పైన కేసులు నమోదు చేసింది. ఈ కేసులు నమోదు చేయడాన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు? తప్పనిసరిగా ఇప్పుడు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు శిక్షించబడాల్సిందే. వాళ్ళు చట్టం నుంచి తప్పించుకోవడం అవకాశం లేదు. తప్పు చేసిన వాడు ఎవరైనా సరే శిక్ష అర్హులు. స్టే మీద తిరుగుతూ ఉన్నారు ఇవాళ రాజమండ్రిని తప్పించుకొని. ఇవాళ ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, ఈసీ గారికి కూడా మేము ఈసీ ఎలక్షన్ కమిషన్ CEO గారు కూడా మేము క్లియర్గా చెప్పడం జరిగింది. ఇట్లాంటి దుష్ప్రచారం వీళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వాట్సాప్లో కానివ్వండి, సోషల్ మీడియా మాధ్యమంలో కానివ్వండి, లేదంటే వాయిస్ మెసేజ్లు, వాయిస్ వినిపించి చేసే కార్యక్రమం కానివ్వండి, దుష్ప్రచారాన్ని ఏదైతే ఉందో దాని అన్నీ కూడా మీరు పరిశీలించాలి. పరిశీలించి ఇమీడియట్గా మీరు అడ్డుకట్ట వేయాలి, నిరోధించాలి దీన్ని. తర్వాత వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టే అవకాశం ఉంది. ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు ఇట్లాంటి వాయిస్ మెసేజ్ చూసి. అట్లాంటి ఏ సత్యం, ఏ నిజము లేని విధంగా వీళ్ళు మరి అసత్య ప్రచారం ఏ విధంగా చేస్తున్నారో మీరు కఠినంగా చర్యలు తీసుకోవాలంటే వాళ్ళు సిఐడి వాళ్ళు కూడా మరి డైరెక్ట్ చేయడం జరిగింది. సిఐడి వారు కూడా నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. మేము కూడా ఇంకో కంప్లైంట్ మళ్ళీ ప్రతిరోజు ఇస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఒకరోజు ఆపటం లేదు, అది జనంలోకి వెళ్ళి ఇదే ఒకటే పాట, ఒకటే అబద్ధాలు, ఒకటే దుష్ప్రచారం, ఒకటే విషప్రచారం చేస్తూ పోతున్నాడు. కాబట్టి ఆయన కఠినంగా శిక్షించాలి, ఆయన అడ్డుకోవాలని చెప్పేసి మనం కోరడం జరిగింది. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు.
సో ఇది మొత్తంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా చెప్తుంది. ఇది ప్రజలకు మేలు చేయడం కోసమే ఈ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. ఇంకా ఈ యాక్ట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయడానికి కొంత టైం కూడా పడుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇది యాక్ట్ అమలు చేసే దశలోనే ఉంది కాబట్టి ఇది ప్రజలకి ఎట్లాంటి నష్టం లేదు. దీనివల్ల రైతులకు కావచ్చు, ఎవరైతే భూములు ఉన్నారో వారందరికీ ఖచ్చితంగా మేలు జరుగుతుందనే విషయాన్ని వైసీపీ పదే పదే చెప్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఇతర పార్టీలు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ విషయంలో, యాక్ట్ విషయంలో తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయి. ఇదే విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈసీ కూడా దీనికి సంబంధించి కొంత సీరియస్గానే రియాక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే సిఐడి ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు పైన కావచ్చు, లోకేష్ పైన కానీ కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూనే ఏపీ రాజకీయం ప్రస్తుతం అయితే తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్. అయితే రమేష్, ఇప్పుడు ఈ యాక్ట్ కి సంబంధించి అధికారులు ఏమైతే చెప్పడం జరిగిందో అదంతా మనం విన్నాము. అయితే ఈ యాక్ట్ కి సంబంధించి అసలు జనాలు ఏమంటున్నారు, అటు ఇది దుష్ప్రచారమా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఈ కాల్ ఐవీఆర్ఎస్ కాల్ అంతా అటెండ్ చేసిన తర్వాత జనాలు ఏమంటున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి అటు ప్రతిపక్షాలు గత కొన్ని రోజులుగా ఏవైతే ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నాయనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాదన. ఈ తప్పుడు ప్రచారాన్ని కొంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతిపక్షాలు సఫలమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి సంబంధించి కొంత ఘాటుగానే సమాధానం చెప్తున్న పరిస్థితుంది. ప్రజలకు అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకు జరిగే మేలు ఏంటి అనే అంశాలను కూలంకుషంగా వివరించే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఈ యాక్ట్ అమల్లోకి వస్తే ఏం జరుగుతుంది, నిజంగా రైతులకు మేలు జరుగుతుందా లేదంటే నష్టం జరుగుతుందా, ప్రతిపక్షాలు చెప్పినటువంటి మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఇలా అనేక అంశాలకు సంబంధించి ప్రజల్లో కూడా ఒక రకమైన చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసే అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఒకవైపు అభివృద్ధికి కావచ్చు, సంక్షేమానికి కావచ్చు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా ప్రజలకు ఖచ్చితంగా మేలు చేస్తుంది అనే అభిప్రాయం అయితే ఇటు నిపుణుల నుంచి కూడా, మేధావుల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ యాక్ట్ను అయితే తీసుకొచ్చే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురావాలి, దీని ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని రాష్ట్రాలు యాక్ట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అవి సక్సెస్ కాలేకపోయాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం యాక్ట్ను తీసుకురావడంలో ఖచ్చితంగా సక్సెస్ అయింది. ఇది ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే అంశమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దీనికి సంబంధించి ప్రజలు కూడా కొంత ఆలోచన చేస్తూ ఉన్నారు. నిజంగా యాక్ట్ అమల్లోకి వస్తే తమకు జరిగే మేలు ఏంటనే అంశం పైన కూడా ప్రజల్లో చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.